అందుకే అధ్యక్ష ఈరోజు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద ప్రధానంగా ఇప్పుడు ఏవైతే సంస్థల గురించి ఏదైతే అక్రమ మైనింగ్ల గురించి ఏదైతే నేను ప్రస్తావించునో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. ఇవాళ వాళ్ళ దొంగతనాలకు కట్టుబడుతుందని ఇవాళ వాళ్ళ దోపిడీని నిలువరించి ఇసుకలో ఆదాయాన్ని పెంచి మైనింగ్లో ఆదాయాన్ని పెంచితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి గత 10 సంవత్సరాలు వాళ్ళు పాల్పడ్డ దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి లొంగని మంత్రుల మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏం బురద జల్లినా ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేడు. ఇవాళ మీరు మాట్లాడుతున్న ఈ నోటీస్ మేమిచ్చింది, ఆదాయం మేం రాబట్టింది, మీరేం కనిపెట్టలే, మీరేం ఫిర్యాదు చేయలే. మా అధికారులు మా ప్రభుత్వం నిజాయితీతో పనిచేయబట్టే ఈరోజు ఎవరున్నా కూడా దీని మీద విచారణకు ఆదేశించడం. నేను ఈరోజు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మంత్రులు ఉన్నారని ఉన్నా లేకున్నా వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ మీద బురద జల్లి మానసికంగా వాళ్ళను ఒత్తిడి చేసి బ్లాక్మెయిల్ చేసి భూములు రాపించుకుందామనే ఇట్లాంటి పప్పులు ఉడకవు అధ్యక్ష. ఆ కంపెనీలో మంత్రి గారికి కానీ మంత్రి గారి కుటుంబానికి సంబంధం లేదని ఆ మంత్రి గారు గతంలోనే చెప్పిండు. వీళ్ళు నిజ నిర్ధారణ కమిటీ అని అక్కడికి వెళ్ళి వీరంగం చేసిండ్రు. అప్పుడే ఆ మంత్రి గారు స్పష్టంగా నాకు నా కుటుంబానికి సంబంధం లేదు అని చెప్పిండు. బంధువులు దూరపు బంధువులు ఎవరిని చూసినా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏ రెడ్డి అయినా ఇంకో రెడ్డికి దూరపు బంధువు ఉంటాడు, లేకపోతే దగ్గర బంధువు ఉంటాడు. సొంతం అన్నదమ్ములకే ఆదాయాల పంపకాలలో తేడాలు వస్తున్నాయి. అంతెందుకు అధ్యక్ష, కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవితారావు గారు, వీళ్ళిద్దరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిల్లలే కదా అధ్యక్ష. ఆదాయ పంపకాలలో తేడాలు వస్తే సొంత చెల్లినే ఇంట్లో నుంచి మెడలు వాటి బయటకు నెట్టించారు. సొంత అన్న చెల్లెలకే ఆస్తి తగాదాలుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి కుటుంబ సభ్యులు